గ్రాఫిక్స్ క్రియేట్ చేసేది ఎవరు? CPU. ఈ గ్రాఫిక్స్ ని ఎక్కడికి పంపిస్తుంది? డిస్ప్లే. ఓకే, దీనికి కావాల్సిన వోల్టేజ్ ఇచ్చేది ఎవరు? గ్రాఫిక్ ఐసి నుంచి +5 -5 ఈ రెండింటి ద్వారా ఈ ఎంఐపీ లైన్స్, ఈ గ్రాఫిక్ లైన్స్ అన్నిటి కూడా వోల్టేజ్ అనేది అందుతుంది. ఈ వోల్టేజ్ ని రిలీజ్ చేయాలి అంటే దీనికి ఏం కావాలి? ఇన్పుట్ వోల్టేజ్ కావాలి. ఇన్పుట్ వోల్టేజ్ ఎవరు? కావాలి. దాని తర్వాత సిగ్నల్ కావాలి కదా, మీన్స్ ప్రోటోకాల్ లైన్స్. ఎవరిస్తారు? డిస్ప్లే కనెక్టర్. డిస్ప్లే కనెక్టర్ కి మనం డిస్ప్లే అటాచ్ చేసినాము ఐడి లైన్ ద్వారా. ఐడి లైన్ ద్వారా ఎవరు తెలుస్తుంది? CPU తెలుస్తుంది. అప్పుడు CPU రెండు సిగ్నల్స్ ని గ్రాఫిక్ ఐసికి ఇస్తుంది. ఏంటి అవి? ఎనేబుల్ సిగ్నల్ పాజిటివ్, ఎనేబుల్ సిగ్నల్ నెగటివ్. ఎప్పుడైతే ఈ రెండు సిగ్నల్స్ ఉన్నాయో అప్పుడు గ్రాఫిక్ ఐసి +5 -5 ఈ రెండు వోల్టేజ్ ని ఎక్కడ పంపిస్తుంది? డిస్ప్లే కనెక్టర్ పంపిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో మళ్ళీ CPU ఫైనల్ గా ఇంకొక సిగ్నల్ ఇవ్వాలి. అదే రీసెట్, రెడీ టు స్టార్ట్. ఈ సిగ్నల్ అందిందా నీకు ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా గ్రాఫిక్స్ అనేది డిస్ప్లే లోకి మూవ్ అవుతా ఉంటది. ఐడి లైన్, రీసెట్ లైన్, అలాగే ఎంఐపిఐ లైన్స్, +5 వోల్టేజ్, -5 వోల్టేజ్, ఎనేబుల్ సిగ్నల్ పాజిటివ్, ఎనేబుల్ సిగ్నల్ నెగటివ్. కామన్. ఓకే, ఎక్కువగా 90% కంప్లైంట్ ఎందో వస్తుంది అంటే అయితే ఎంఐపిఐ లైన్స్ లో, లేదంటే గ్రాఫిక్ ఐసి నుంచి వచ్చే ఈ వోల్టేజెస్. +5 వోల్టేజ్ వస్తుంది, -5 వోల్టేజ్ రాలేదు, వస్తలేదు అనుకోండి. ఈ -5 వోల్టేజ్ రావడానికి కారణమైన ఫ్లై కెపాసిటర్ చెక్ చేయాలి, అలాగే REGN కెపాసిటర్ ని చెక్ చేయాలి. రెండు వోల్టేజ్ రాలేదు అనుకోండి, అప్పుడు ఎవరు కంప్లైంట్ అయిందో? గ్రాఫిక్ ఐసి కంప్లైంట్ అయింది. అంటే పేరు మారని ఇబ్బంది లేదు, మీకు చూస్తే కనబడుతుంది. ఈఎంఐ ఫిల్టర్స్ ఉన్నాయా? ఈఎంఐ ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా గ్రాఫిక్ లైన్స్. దాంతో పాటు మనకి ఏం కావాలి? VSL, VSP. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు? AVDD అని ఇచ్చిండు, AVEE అని ఇచ్చాడు. AVDD అంటేనేమో ప్లస్ వోల్టేజ్, AVEE అంటే మైనస్ వోల్టేజ్. గ్రాఫిక్ ఐసి నుంచి, రైట్? గ్రాఫిక్ ఐసికి ఇన్పుట్ ఎవరు? VPH కే ఇంకొక పేరు ఆల్రెడీ చెప్పిన. VPH అన్నా, VSYS అన్నా, VPRSys అన్నా ఒకటే. గ్రాఫిక్స్ లైన్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన వోల్టేజ్ కూడా గ్రాఫిక్ ఐసి నుంచి వస్తున్నాయి. దీనికి వోల్టేజ్ అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ కావాలి, అలాగే ప్రోటోకాల్స్. మన ప్రోటోకాల్ దీంట్లో హార్డ్వేర్ లో చూపించలేదు. ఇది చూడాలంటే దేంట్లో చూడాలి? స్కీమాటిక్స్ లోనే చూడాలి. ప్రతిసారి జంపర్ వేయచ్చలేదా? గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సిరీస్ లో ఉండి మధ్యలో ఇలా లైన్ ఉంది అనుకోండి, దానికి జంపర్ వేయచ్చు. ఎక్కడైనా ఇక్కడ చూడు, మధ్యలో ఇలా లైన్ ఉంది కదా, ఏదైనా ఒక కాంపోనెంట్ పైన ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా డాట్ చూపిస్తుంది కదా, మళ్ళీ ఇలా డాట్ చూపిస్తుంది. ఇక్కడ మధ్యలో లైన్ అనుకో, దీనికి జంపర్ వేయచ్చా? జంపర్ వేయరాదు. నీకు లైన్ చూపిస్తుంటే జంపర్ వేయచ్చు. డాట్ చూడు, కింది సైడ్ ఉంది కదా, డాట్ వచ్చేసి కింది సైడ్ ఉంది. ఎన్ని బాల్స్ టోటల్ గా? 15 బాల్స్. 3 ఉన్నాయా లైన్ లో? క్లాక్ వైజ్ లో 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ లో ABCDE. ఇప్పుడు ప్రోటోకాల్ లైన్స్ లో ఏ బాల్ కరెక్ట్ అయిందని ఇక్కడ చూడు. B to C2, B to C2, C ఇదేనా? C2 ఇది అంటే ఇది A1 అవుతుంది, ఇది A2, A3, B1, B2, B3. ఇప్పుడు మన దేని కరెక్ట్ అయింది? B to C2. కావాలంటే ఇక చూడు, ఈ రెండేనా? ఈ మూడు, ఈ రెండు లైన్స్. ఇప్పుడు ఏ లైన్స్? అది గ్రాఫిక్స్ లైన్స్. మీకు ఆ లైన్స్ బాగానే ఉన్నాయా లేదా అనేది ఐసీ తీసి చెక్ చేయాల్సి వస్తుంది. దానిపైన ఐసీ తీసి దానిపైన 2 పాయింట్స్ పైన చెక్ చేస్తే GR వాల్యూస్ ఓకే ఉన్నాయి అనుకోండి, ఐసీ నుంచి కనెక్షన్ బాగున్నాడు. ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఏ నుంచి వచ్చాయి? CPU నుంచే కదా. ఎక్కడి నుంచి? అది CPU నుంచి. మీరు కావాలంటే బిట్ మ్యాప్ ఉంది కదా, మనకు బిట్ మ్యాప్ గురించి ఐడియా ఉంది కదా, ఏ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇదేనా? మీరు కావాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? CPU-కేనా? CPU టచ్ అయిందా లేదా? ఇక్కడ. ఓకే,